హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నువ్వుల లడ్డు ఏ ఫెస్టివల్కైనా ప్రసాదంగా ఇలా చేసి పెడితే చాలా మంచిది. నువ్వులు చాలా మంచిది, అలానే చాలా హెల్తీ కూడా. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వుల్లో. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వుల లడ్డుని టేస్టీగా అలానే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. నువ్వులు ఎముకలకి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది. అలానే ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే ఇలా నువ్వుల లడ్డు చేసుకొని తింటే బ్లడ్ బాగా పడుతుంది. అలానే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. అలానే ఈ నువ్వుల్లో జింక్ అలానే ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్ B6, విటమిన్ E కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇక్కడ 1 బౌల్ నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. నల్ల నువ్వులు హెల్త్కి చాలా మంచిది. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ ఈ నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇలా నువ్వులు చిటపటమని మనకి సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక స్మాల్ కప్పు ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, నెయ్యి యాడ్ చేసుకొని ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఎండు కొబ్బరిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కొంచెం బాదం, జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ బాదం, జీడిపప్పు వేయడం వలన నువ్వుల లడ్డు తినేటప్పుడు మనకి పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా ఏమీ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఎండు కొబ్బరిని వేయడం వలన అంతా ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. అలానే ఇందులోకి టేస్ట్ కోసం యాలకులు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, ఎక్కువసేపు ఏం టైం పట్టదు. దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు నువ్వుల్ని తీసుకున్నాను కదా, అలా అందులో 1/2 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లంని ఉంటలు లేకుండా ఫస్ట్ ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇలా వేసుకుంటే స్మూత్గా మిక్స్ అయిపోతుంది నువ్వుల్లో. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ నువ్వుల్లో నుంచి ఆయిల్ ఎలానో ఉంటుంది కాబట్టి ఇలానే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా పిల్లలకి అయితే హెల్తీగా పెట్టాలంటే గీ కూడా యాడ్ చేసుకొని మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ దేవుడికి అలానే పిల్లలకి కోసం చేస్తున్నాను కాబట్టి లడ్డూల్ని నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం అలానే క్యాష్యూని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్కి చాలా మంచిది. ఇలానే నువ్వుల్లో ఉండే ఆయిల్తోనే మనకి లడ్డు చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసేకి గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న గీ, హెల్తీ కాబట్టి నేను గీతో ఇలా లడ్డూలాగా చుట్టుకుంటున్నాను.
నువ్వులు తినడం వలన చాలా మంచిది. బ్లడ్ మనకి బాగా పడుతుంది. పిల్లలకైతే చాలా మంచిది. ఇలా రోజు ఒక లడ్డు ఇవ్వడం వలన పిల్లలు, పెద్దలు అందరూ చాలా హెల్తీగా ఉంటారు. ఇలా అన్ని లడ్డూల్ని చుట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఒక 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. నువ్వులు వేయించుకొని అలా అయినా తినచ్చు, లేదంటే ఇలా లడ్డూల్లాగా అయినా చేసుకొని తినచ్చు. నువ్వుల పొడిని పచ్చళ్ళల్లో కూడా ఉపయోగిస్తారు. అలానే నువ్వులను పౌడర్గా చేసుకొని కూడా తినవచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఇలా డిఫరెంట్ వేస్లో మనం నువ్వులను ఉపయోగించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూస్ని నేను రోజుకొకటి మా పిల్లలకి ఇస్తాను. మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి.